టునీషియాలో పురావస్తు శాస్త్రవేత్తలు 2021లో 1500 సంవత్సరాల నాటి బైజాంటైన్ కాలనీకి చెందిన ఓ రాతి బాత్ టబ్ను కనుగొన్నారు. ఈ అద్భుతమైన రాతి నిర్మాణం బైజాంటైన్ యుగంలో అక్కడి ప్రజల విలాసవంతమైన జీవన శైలిని, ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని చూపిస్తోంది. చూడడానికి ముచ్చటగా ఉన్న ఆ రాతి బాత్ టబ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందట. ఈ బాత్ టబ్ నిర్మాణ కళ చాలా చక్కగా ఉంది. రాతితో చేసిన ఈ బాత్ టబ్ ఆ కాలంలో ఉన్న కళా కౌశలాన్ని, తయారీ శైలిని చూపిస్తోంది. బైజాంటైన్ కాలంలో నిర్మించిన ఇలాంటి వసతులు ఆ సమయంలో ఉన్న పట్టణాల్లో ఉన్నత వర్గాల జీవన శైలిని చూపిస్తోంది. ఇది బయటపడిన ప్రాంతం సోఫిటోలా అనే ప్రాంతం. 100 ఏళ్ల నాడే ఎంతో అభివృద్ధి చెందిందని, అక్కడి ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడిపినట్లు తెలుస్తోంది. ఈ రాతి బాత్ టబ్ కేవలం ఒక స్నానం కోసం మాత్రమే కాకుండా ఆ కాలంలో ఉన్న విలాసవంతుల గురించి కూడా మనల్ని ఆలోచింపచేస్తుంది. బాత్ టబ్ లో నీటిని నింపి స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. బాత్ టబ్లు ప్రాచీన కాలం నుంచి మనిషి ఉపయోగిస్తున్నాడని టునీషియాలో బయటపడిన పురాతన రాతి బాత్ టబ్ తెలియజేస్తోంది. ఇప్పుడంటే ఆధునిక బాత్ టబ్లను చూస్తున్నాం గానీ ప్రాచీన కాలంలో రాతి బాత్ టబ్లు ఉపయోగించేవారని తెలుస్తోంది. బాత్ టబ్ల రూపకల్పన, నిర్మాణం, ఉపయోగానికి సంబంధించి కాలక్రమంలో చాలా మార్పులు వచ్చాయి. బాత్ టబ్ల రూపకల్పన కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుతోంది. ఫ్రీ స్టాండింగ్ టబ్లు, కార్నర్ టబ్లు, వాక్ ఇన్ టబ్లు వంటి అనేక నమూనాలలో ఇవి ప్రస్తుతం లభిస్తున్నాయి. బాత్ టబ్లు కేవలం స్నానానికి మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో సేద తీరే విశ్రాంతి పరికరంగా కూడా మారింది. ఒక మంచి బాత్ టబ్ రోజువారీ ఒత్తిడిని తగ్గించి, శరీర బాధలను తగ్గించి శారీరక విశ్రాంతిని ఇస్తుంది. ఇంట్లో స్పా అనుభూతిని ఇచ్చేలా బాత్ టబ్లు రూపొందుతున్నాయి. మొత్తం మీద టునీషియాలో దొరికిన రాతి బాత్ టబ్ వేల ఏళ్ల నాటి నుంచే బాత్ టబ్లు వాడుకలో ఉన్నాయని తెలియజేస్తుంది.